సో అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఒక ఒక ఆవిడ పేరు చెప్పదు కానీ అంటే లైక్ అందరికి తెలిసిందే త్రివిక్రమ్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో అంటే ఇప్పుడు ఈ ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఆవిడ చేసే పూనం కౌర్ గారు, సో ఆవిడ చేసే వ్యాఖ్యలు కూడా నిజమని నమ్మాల్సి వస్తుంది కదా. లెక్క పెట్టుకోకూడదు. పూనం కౌర్ ఎప్పుడో నిద్ర లెగుస్తుంది, నిద్ర లెగిసినప్పుడు ఒకటి ట్వీట్ చేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది, 6 నెలల తర్వాత మళ్ళీ లెగుస్తుంది. ఏదైనా ఉంటే సాక్ష్యాలు పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నువ్వు సాక్ష్యాలు చెప్పు, కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వు. ఇవ్వదు, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వదు. ఇంతవరకు మా అసోసియేషన్ కానీ పోలీసు దగ్గర కానీ రిటర్న్ కంప్లైంట్ ఇంతవరకు లేదు. అప్పుడప్పుడు 6 నెలలకి 3 నెలలకు ఒకసారి గౌక్కు నిద్ర లభిస్తుంది, త్రివిక్రమని కలవరిస్తుంది, మళ్ళీ పోయి పడుకుంటుంది. ఈ అమ్మాయిని ఏదో సీరియస్ అయితే ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది కంప్లైంట్ అందుట్లో ఎప్పుడు అసలు ఇవాళ ఓపెన్గా అడుగుతున్నారు కంప్లైంట్. అంతకుముందు ఏంటి 2017లో 2018లో ఒక బాక్స్ పెట్టారు ఫిలిం ఛాంబర్లో, ఇలా ఏదైనా జరిగితే మీ పేర్లు కూడా బయటికి రావు, మేము చేస్తాం, మీరు కంప్లైంట్ సీల్డ్ కవర్ కంప్లైంట్ వేసేయండి లోపల, మేము చూసుకుంటాము, ఎవ్వరు పేర్లు కూడా బయటికి రావు అని పెట్టాం. ఇంతవరకు 18 నుంచి ఇంతవరకు వేయలేదు అమ్మాయి కంప్లైంట్. సరే కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమంటే ఓపెన్గా అడిగితే కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉన్న 3 నెలలకు ఒకసారి 4 ఒకసారి ఏదో కమ్ముకొని మెరుకొచ్చి గుర్తొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాయి లెక్క పెట్టుకుని మనం బేస్ చేసుకుని మాట్లాడకూడదు. అనుకుంటారు అనుకుంటారు దీన్ని బట్టి దాన్ని ఒకదానికి ఒక లింక్ పెట్టి మాట్లాడచ్చు, కానీ అది వాస్తవాలు కావు. ఈ కమిట్మెంట్ కోసమే హీరోయిన్ అనేది పిచ్చి మాట. ఎక్కడో ఒకటి అలా జరగచ్చు, ఎక్కడ జరిగింది ఎక్కడో ఒకటి జరగచ్చు, కానీ అది ప్రాథమికముగా ప్రామాణికము కాదు. సో అంటే మరి ఓన్లీ పర్టికులర్ గా త్రివిక్రమ్ నే ఆమె టార్గెట్ చేయడానికి రీజన్ త్రివిక్రమ్ సినిమాలో క్యారెక్టర్ దొరకుండదు, క్యారెక్టర్ ఇస్తారండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కెమెరా ముందు నుంచి అద్దం ముందు నుంచి వాళ్ళు ఐశ్వర్య రాయ్ కన్నా అందం అనుకుంటారు, ఎవరికాళ్ళు వాళ్ళు అందం అనుకుంటారు, కానీ కెమెరా చెప్పాలిగా. నువ్వు అలాగూ త్రివిక్రమ్ కెమెరా ఈ అమ్మాయి సూట్ అవుతుందని చెప్పి ఉండొచ్చు, అందుకని ఎస్ అనుకున్న వేషం క్యాన్సిల్ చేసి ఉండొచ్చు, అందుకని అమ్మాయి కోపం ఉండొచ్చు. అయ్యో వాళ్ళు కోరుకున్నది జరగలేదనో, వాళ్ళు అడిగింది ఇవ్వలేదనో, ఇలాంటి వీటి వల్ల. ఎందుకంటే వేరే ఏదన్నా నిజంగా జరిగితే ఇప్పటికి వచ్చేది కదా అమ్మాయి దగ్గర కంప్లైంట్ అన్నా వచ్చేది, లేదా నేరుగా వచ్చి చెప్పాలని చెప్పేది. ఇంతవరకు లేదు. మనం కూడా మా సెక్రటరీ ఇచ్చాడు స్టేట్మెంట్, నేను ఇప్పటికి అడుగుతున్నా కంప్లైంట్ ఇవ్వండి, ఇప్పటికైనా. కంప్లైంట్ ఇవ్వకుండా ఈ గాలి మాటలు ఎందుకు ఉన్నాయి? సో అంటే ఇప్పుడు ఈ అన్ని పరిస్థితులను చూస్తుంటే నిజంగానే మన తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, కాకపోతే ఎవరు కూడా వాళ్ళ ప్రొఫెషన్ దెబ్బతింటది, వాళ్ళ పర్సనల్ లైఫ్ దెబ్బతింటది అని చెప్పి ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదని అనుకోవచ్చా? పిచ్చి మాట అమ్మా. కంప్లైంట్ ఇస్తే బాక్స్ ఉందమ్మా, అక్కడ బాక్స్ ఉంది. ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ఏదో వాళ్ళు కోరుకున్నది కాకపోతే మీ టూ అని అంటాం తప్పితే, నిజంగా అయితే కంప్లైంట్ ఇవ్వండి. బాక్స్ ఉంది, 2018లో పెట్టారు అక్కడ ఛాంబర్లో, ఒక కమిటీ 20 మందితో ఒక కమిటీ కూడా వేశారు. మీరు బాక్స్లో కవర్ సీల్డ్ కవర్ మీ పేరు లోపల బయట కూడా చెప్పద్దు, ఓన్లీ సీల్డ్ కవర్ ఇవ్వండి, దాన్ని మీ పేరు కూడా బయటికి రాకుండా నిదానాలు తెరిచి ఎవరికి తప్పు అయితే శిక్షిస్తామని చెప్పాము. ఆయనకి ఇంతవరకు రాకుండా కంప్లైంట్ దాంట్లో వేయకుండా ఏదేదో పిచ్చివాగులు ఎట్లా? నీకేదో కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తావు, కొన్నాళ్ళు ట్రావెల్ చేసినా నువ్వు అనుకున్నది జరగలేదు, దాంతో నెక్స్ట్ ఇలాగ కాస్టింగ్కి వచ్చాడు జానీ మాస్టర్ తోటి అమ్మాయి తిరిగింది, ఆయన అటెండ్ చేసింది, ఆయన హీరోగా తన హీరోయిన్గా సినిమా ముహూర్తం కూడా జరిగింది. ఎంత చేసి ట్రావెల్ చేసి ఆ 1 ఇయర్గా దూరంగా ఉంది. ఇప్పుడు సడన్గా నన్ను రేప్ చేసేది అంటుంది. ఇలా ఏదో మీరు కోరుకునే కాదు, ఇల్లు కావాలంది, ఇల్లు కొనివ్వలేదు ఈయన, ఈ రకరకాలు చెప్తున్నారు. ఇల్లు అడిగింది, లేదా ఇది పెళ్ళైనా చేసుకోమంది, 5 కోట్లు పెట్టి ఇల్లున కొనివ్వు, లేకపోతే పెళ్ళైనా చేసుకోమని ఏదో అడిగిందని, అది ఈయన ఒప్పుకోలేదని ఏ నిజాలు అబద్ధాలు చెప్తారు. అసలు విషయం అయితే ట్రావెల్ చేసింది, నేను రేప్ చేసిన వాడితో నువ్వు ఎలా ప్రయాణం చేసే 8 సంవత్సరాలు ప్రయాణం చేసింది, ఏదో ఆశించింది, దక్కలేదు, ఇమీడియట్గా నన్ను రేప్ చేశాడు. అది కూడా ఫాల్స్. 17లోనే D2 జోడీలో యాక్ట్ చేసావు అంటే అప్పుడు 2017లో D జోడీలో యాక్ట్ చేస్తే అప్పుడు నీ వయసు 18 ఏళ్ళు. ఎందుకంటే D జోడీలో చేయాలంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి, అది రూల్. అప్పుడు చేసావంటే 18 ఏళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు 2019లో రేపు చేసాడు, నేను మైనర్ అంటారు. ఇవన్నీ ఇలాగ ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో కోరుకుంటారు, అది జరగకపోతే ఇలాగో ఈజీ, నన్ను రేపు చేశాడు ఈజీ మాట. అది కాస్టింగ్ క్వశ్చన్ చెప్పి పోవటం అయితే నిజాలు కావు.
సో అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని చూసిన ప్రజలైనా కానివ్వండి, వేరే ఇంకా ఇతర ఇండస్ట్రీ వాళ్ళైనా కానివ్వండి, అంటే ఆమె దాదాపు మన్మధుడు సినిమా చేసి 15-20 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మజాకా మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. సో అంటే ఆ హీరోయిన్ గా చేస్తున్నాను ఒక సంతోషం లేకుండా పోయింది వ్యాఖ్యల వల్ల అని అంటున్నారు. అది నిజమే అంటారా? ఎందుకు పోవాలమ్మా? మరీ అసలేమి బూత్ మాట్లాడలేదు. బూత్ కాదు, ఎక్స్ప్రెషన్ రాంగ్ ఎక్స్ప్రెషన్, తప్పుడు ఎక్స్ప్రెషన్ తప్పితే ఇంకో బూత్ కాదు కదా అది. సైజుల పెద్దలు ఎక్స్ప్రెషన్ తప్పు, పుష్టిగా ఉండాలి, కొంచెం బాగా తినమా, పుష్టిగా ఉండాలి. పదజాలంలో తప్పు వాడాడు తప్పితే వేరే బూత్ కాదు. అంత ఇన్సల్ట్ అవడానికి ఏముంది దీని గురించి? అంటే సినిమా హ్యాపీనెస్ పోగొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఫీల్ అయిపోయి అది తప్పు అన్నాడు, దానికి అందరూ తప్పుని ఖండిస్తున్నారు, అయిపోయింది. పేరెంట్స్ మ్యాటర్ అది. అంటే మరి తను ఆ మాట అన్నాక కూడా చాలా వరకు మంది తప్పు అని అన్నారు కదా, కనీసం ఒక సారీ నేను మాట్లాడిన పదాలు తప్పు, లేదా నేను నా ఉద్దేశం ఇది కాదు అని ఒక అపాలజీ కూడా చెప్పలేదు. మరి అంటే అది నిజంగా చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు తను అన్నప్పుడు నేను ఎంత తప్పు మాట్లాడానో తనకే తెలియదు. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆ ఒక్క పదం ఎంత తేడా చేసింది. మొత్తం నేను చెప్పాల్సుకున్న విషయం అంతా మరుగున పడిపోయి ఆ పదం బయటకు వచ్చింది అని అర్థమై ఉంటుంది. సార్ నేను అనుకున్న ఉద్దేశం వేరు, బయటకు వచ్చి తప్పుగా ఫీల్ అయితే సారీ చెప్పేస్తాడు. అందరూ చెప్పమని అడుగుతున్నారు, చెప్తాడు. సో అంటే ఇప్పుడు ఈ అన్ని పరిస్థితులను బట్టి మనకి ఇండస్ట్రీలో నిజంగానే కాస్టింగ్ కౌచ్ అవసరం అని అంటారా? లేదమ్మా, కాస్టింగ్ కౌచ్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే ఎవరు రమ్యకృష్ణ కాస్టింగ్ కౌచా, సౌందర్య కాస్టింగ్ కౌచా, ఎవరికి వీళ్ళందరూ మరి వెలగలా సూపర్ హీరోయిన్గా వీళ్ళందరూ. అంటే హీరోయిన్ అయిపోయారంటే కాస్టింగ్ కౌచ్, లేకపోతే మేము ఒప్పుకోలేదు కనుక ఇవన్నీ పిచ్చి మాటలమ్మా. టాలెంట్ ఉంటే యూ విల్ బి టేకెన్. ఆ తర్వాత నీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అనుష్క కాస్టింగ్ కౌచా? ఎవరు అయిన హీరోయిన్లు ఒకరు చెప్పండి. ఇలా అమ్మాయి అయిన హీరోయిన్ని పరువు తీయటం తప్పితే, వాళ్ళని అవమానపరిచి మాట్లాడటం తప్పితే, ఏదో హీరోయిన్ అయిందంటే కాస్టింగ్ కౌచ్ అని పిచ్చి మాటలు తప్పితే, అంటే అయిన హీరోయిన్లందరూ 10 మంది దగ్గర పడుకుని హీరోయిన్లు అయ్యారు. దరిద్రం మాటలు కదా, వాళ్ళని అవమానపరచడం కాదు, అవి తప్పుడు మాటలు, తప్పుడు కోతలవి. హీరోయిన్ అంటే కాస్టింగ్ కౌచ్ కాదు. హీరోయిన్ అంటే టాలెంటు. ఎవరు ఒక హీరోయిన్ చెప్పమని నాకు, హీరోయిన్ ఇదిగో 10 మంది దగ్గర వెళ్ళడం వల్ల హీరోయిన్ అని చెప్పమని. వాళ్ళు నాన్న కష్టాలు పడి, నాన్న వాడు ఫిజికల్ కాపాడుకుంటూ ఏం చేసుకుంటూ నాన్న కష్టపడి అవకాశం దొరికితే అవకాశాల్లో ప్రూవ్ చేసుకుని, ఆ క్యారెక్టర్లో ప్రూవ్ చేసుకుని సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. తర్వాత బెడ్లో పడుకుని సక్సెస్ అవ్వాలని ఎవరు కోరుకోరు. ఇది ఎక్కడో చిన్న సైజు కింద రేంజ్లో ఎక్కడో జరుగుతూ ఉంటుంది. దాన్ని పట్టుకుని ఈ ఓడిపోయిన వాళ్ళు వెతుక్కునే దారులు వాళ్ళ కెరియర్లో సక్సెస్ కాలేక, అవకాశాలు సద్వినియోగపరచుకోలేక, అవకాశాలు వస్తే సరిగ్గా దాని మీద సక్సెస్ అవ్వలేక ఆ ఓటమికి మార్గాలు వెతుక్కుంటాం అంతే తప్పితే కాస్టింగ్ కౌచ్ వల్లే హీరోయిన్ అనేది పిచ్చి మాట. సో చూస్తున్నారు కదా. సో అంటే ఏదైతే ఆయన వాడిన పదజాలం తప్ప అతనికి ఉన్న ఉద్దేశం అది కాదు. సో అదేదో నోటి దురుసు వల్ల అలా వచ్చిన పదజాలమే తప్ప అతను అసభ్యంగా మాట్లాడాలని ఏదైతే మాట్లాడలేదు. అదే విధంగా ఈ త్వరలోనే అతను మాట్లాడిన ఉద్దేశం ఏంటన్నది తను గ్రహించిన తర్వాత హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వారికి సారీ చెప్తారు. ముఖ్య ఉద్దేశం వేరైపోయింది, ఆయన మాట్లాడిన పదాల వల్ల దాని ఉద్దేశం మారిపోయిందే తప్ప ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.